పశ్చిమ గోదావరి జిల్లాలోనే హాట్ నియోజకవర్గం దెందులూరు. ప్రభుత్వ విప్పుగా ఉన్న చింతమనేని ప్రభాకర్ ఇక్కడి నుంచి రంగంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకి ఆయన ప్రచారాస్త్రం. మొత్తానికి చింతమనేని ప్రభాకర్ స్పీడ్కు బ్రేక్ వేయాలని అటు వైసీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఆయన స్పీడ్కు బ్రేకులు వేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ సాధిస్తానని చింతమనేని ప్రభాకర్ చెప్తున్నారు. స్పీడ్ తగ్గిస్తామని వైసీపీ మిగతా పార్టీలు చెప్తున్నాయి. ప్రధానంగా చింతమనేని అవినీతినే ప్రధాన ప్రచారాస్త్రంగా అవి మలుచుకుంటున్నాయి. ఓవరాల్గా ఈ గెలుపులో గెలిచేదెవరు? దెందులూరుకు కాబోయే రాజెవరు? పశ్చిమ గోదావరి జిల్లా ఆవిర్భావానికి ముందు 1859 నాటికి ఉభయ గోదావరి జిల్లాలను కలిపి గోదావరి జిల్లాగా పిలిచేవారు. గోదావరి పడమర భాగంలోని 5 తాలూకాలను, తూర్పు ప్రాంతంలోని 5 తాలూకాలు వేరు చేసి 1904లో కృష్ణా జిల్లాలో కలిపారు. తర్వాత పోలవరం తాలూకాను మినహాయించి 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు మచిలీపట్నమే జిల్లా కేంద్రంగా ఉండగా 1926 జనవరి 4న ఏలూరును జిల్లా కేంద్రంగా మార్చారు. తర్వాత 1942లో పోలవరం తాలూకాను కూడా ఈ జిల్లాలో కలపడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు సమగ్ర స్వరూపం ఏర్పడింది. చారిత్రకంగా ఈ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏలూరుకు 12 కిలోమీటర్ల దూరంలోని వేగివాడ ఒకప్పటి వెంగి రాజ్య రాజధాని. క్రీస్తు శకం 300 నుండి 1100 సంవత్సరం వరకు పల్లవులు, సాలంకాయనులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు వెంగి రాజ్యాన్ని పాలించారు. వేంగి చాళుక్యుల పాలనా కాలంలోని తెలుగు భాష రాజభాషగా ఉండేది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర ఆలయంలోని శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించారని ప్రతీతి. మరో పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర ఆలయాన్ని 3వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు కట్టించారు. పశ్చిమ కనుమల నుంచి ప్రవహించే పవిత్ర గోదావరి, పాపికొండలు, కొల్లేటి సరస్సు జిల్లాలోని ప్రధాన పర్యాటక కేంద్రాలు. వరి ప్రధాన వ్యవసాయ పంట కాగా కొబ్బరి, పొగాకు, మొక్కజొన్న, అపరాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు ఈ జిల్లా నుండి ఎగుమతవుతూ డాలర్ల పంట పండిస్తున్నాయి. జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభా 39 లక్షలు. వీరిలో పురుషులు 19 లక్షలు, మహిళలు 19 లక్షలు. ఈ దశాబ్ద కాలంలో 7.92% జనాభా పెరిగినట్లు అంచనా. జిల్లాలో 3 లోక్సభ స్థానాలు, 15 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు కార్పొరేషన్ కాగా 7 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీ ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 2014 ఎన్నికల్లో 15కు 15 శాసనసభ్యులను టీడీపీ గెలుచుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో హాటెస్ట్ నియోజకవర్గం దెందులూరు. ప్రస్తుతం మనం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఇంటికి వచ్చాం. ఆయన వార్తల్లో వ్యక్తి, రాష్ట్రంలో ఆయనంటే తెలియని వ్యక్తి ఉండరు. ప్రధానంగా ఎందుకు ఆయన సమస్యలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు, అసలు ఈసారి ఆయన ఎన్నికల్లో ఆయన విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన రూటే సపరేటు. ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆయన ఒక ప్రచారాస్త్రం. ఆయనే ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో ఉన్న చింతమనేని ప్రభాకర్ గారు చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రచారానికి సంబంధించి మనం చూసాం, ఇప్పటివరకు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రభాకర్ గారు 2 సార్లు విజయం సాధించారు, 3వసారి రంగంలో దిగబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? రంగంలో దిగాము, నేనేమీ ఫీల్ అవట్లా. నేను ఏదైతే ఒక ఆశయ సాధనతో రాజకీయాల్లోకి వచ్చానో, తెలుగుదేశం పార్టీ నాకు 3వసారి శాసనసభ్యుడిగా నిలబడేటువంటి హక్కును కల్పించింది. దానికి ముఖ్యంగా మా నాయకుడికి ప్రత్యేకంగా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తప్పనిసరిగా మూడోసారి కూడా నేను విజయం సాధించి నా నియోజకవర్గ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకుంటాను. అంటే హ్యాట్రిక్ కొడతారు. కొట్టేదేముంటుంది, నిన్న నామినేషన్ వేసి బీఫారం ఇచ్చినప్పుడే కొట్టేసినట్టు అయిపోయింది. ఓకే, రైట్. అంటే మళ్ళీ దెందులూరు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? నన్ను ఎందుకు గెలిపించాలనేది ప్రజలు చెప్పాలి. నన్ను ఎందుకు గెలిపించాలనేది ప్రజా నిర్ణయం, ప్రజా అభీష్టం, వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశయం. ఎవరైతే పేద ప్రజానీకరణం కోసం, రైతాంగం కోసం, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వివిధ అవసరాల నిమిత్తం అనుక్షణం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఎవరైతే పరిష్కారం చేయగలుగుతారో ప్రజాక్షేత్రంలో వాళ్ళకి తప్పనిసరిగా విజయం ఉంటుందనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. అది ఎప్పటికీ ఒమ్ము కాదనేది అనుకుంటున్నాను. అంటే మీరు దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వ విప్గా ఉన్నారు, కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలకు మీరు ఒక ప్రచారస్త్రంగా మారారు. ఏం చెప్తారు దీనిపై? కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి, ఏమీ లేని దానికి ఏమీ ఉండదు. అలాగే నేను సేవ చేస్తున్నాను, నేను సర్వీస్ చేస్తున్నాను. ఆ సర్వీస్ చేసేటువంటి క్రమంలో చేసే అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, వేరే విషయాల్లో కావచ్చు, దాన్ని కట్టడి చేయటానికి ఏదో ఒక రకంగా ఆ ఇమేజ్ని బ్యాడ్గా క్రియేట్ చేయడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. దానిలో వాళ్ళు చేయడానికి కూడా నేను కొన్ని ఆయుధాలు నేనే వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఒకవేళ నేను ఇవ్వకపోయినా మీ మీడియా మిత్రులు ఉన్నారు కదా, మీరు పనిగట్టుకుని దాన్ని పెద్ద చేస్తూ ఉంటారు. అంటే మొత్తం మీడియాని ఒకే ఘటన కడుతున్నారు మీరు? మొత్తం మీడియా అంటే మీకు కొంత మసాలా కావాలి, మీ మసాలా కోసం కట్టచ్చు, ఇంకో దానికి కట్టచ్చు. ఏదేమైనా వాళ్ళకి ఎవరో చెబితే దానివల్ల వాళ్ళకి ఇమేజ్ పెరుగుద్ది అనుకుని మాట్లాడారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ స్థాయికి నన్ను తీసుకురావడానికి ప్రయత్నం చేశారని అనుకోవచ్చు కదా మీరు కూడా. అంటే ఆ తెలియని వాళ్ళు మీ జిల్లా నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్. తప్పే ఉంది. ఆయన ఒక మంచి నటుడు, మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. తాను పోటీ చేస్తున్నాడు. ఆయన అదృష్టం ఎలా ఉందో ఏముందో మనకేం తెలుస్తుంది. ఏదేమైనా నా మీద పోటీ చేయమని మనం అడిగాను. మరి ఎందుకనో భీమవరం వెళ్ళారు ఆయన. అంటే ఇప్పటికీ సవాల్ విసురుతున్నారు. సవాల్ విసరట్లా, సవాలే ఉంటుంది. ఆయన సరదాగా ఫ్రెండ్లీగా పోటీ చేస్తానంటే పోటీ చేయమన్నా, నేను ఓడిపోతే నిన్నే ఎత్తుకుని ఊరేగుతానని చెప్పాను తప్ప నేను సవాల్ చేయట్లా పవన్కి. పవన్ ఎక్కడా, నేను ఎక్కడా. ఒకవేళ పోటీ చేస్తే మాత్రం స్వాగతిస్తానని చెప్పాను. జగనైనా సరే అన్న, ముగ్గురు పోటీ చేసుకుందాం. మీ ఇద్దరు నన్ను తిడుతున్నారు కదా, ముగ్గురు పోటీ చేసుకుందాం. ఎవరికి వెళ్తారు, పోటీ చేస్తే ఎవరికి వెళ్తారు ప్రజాక్షేత్రంలో చెప్పాను అంతే. అంటే నియోజకవర్గ ప్రజలకి చింతమనేని ప్రభాకర్ అంటే ఒక భరోసా. మీ దగ్గర మీ ఇంటికి వస్తే ఒక పరిష్కారం ఖచ్చితంగా లభించే వెళ్తారనేది చాలామంది మాట్లాడుతుంది. కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మీరు ఎందుకు వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతున్నారు చాలా సందర్భాల్లో? నేనేం మారను, అదే చెప్తున్నాను కదా. కొంత మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిగిలింది ఏంటంటే నేను చేసే పనులు. ఇప్పుడు నేను మంచి చేస్తానికి వెళితే ఆ మంచిలో నుంచి చెడు తెస్తారు. ఎవడో దివ్యాంగుడికి స్థలం లాక్కున్నారు, ఇల్లు లాక్కున్నాడు. వాడు 6 ఇళ్ళు ఎన్టీ రామారావు గారు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఒక కాలనీ, కాశీ కాలనీ అని 6 ఇళ్ళు తాకట్టు పెట్టుకుని 10 రూపాయల వడ్డీకి ఆడు ఇంట్లోకి డబ్బులు కడతలేదు, వడ్డీలు కడతలేదని, డబ్బులు కూడా కాదు వడ్డీ కడతలేదని ఆడు సామాను బయట పెట్టేసి వీడికి తాళం వేసుకుంటే ఆడు వరండాలో చలికి వణుకుపోతుంటే నేను తాళం తీపిచ్చి ఆడింట్లో కానీ గృహప్రవేశం చేయించడం నాది తప్పనంటే ఇంకా ఈ మనం రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులను కానీ విలువలను కానీ ఏం గౌరవిస్తున్నాం? ఒక పేదవాడు, వాడికి గవర్నమెంట్ పట్టా ఇస్తే ఆ పట్టా ఇచ్చిన ఇంట్లోకి వీడు తాళం వేసి హక్కేవాడు ఇచ్చాడండి? అసలు వేయటం ఏంటండి? ఎవరన్నా ప్రశ్నించారా? దాన్ని మీరేమంటున్నారు? నేనేదో దివ్యాంగుడి దగ్గర లాక్కున్నానని రాష్ట్రం అంతా చూపిస్తుంది. బ్యాడ్గా చూసేవాళ్ళు కొందరు ఉంటారు ప్రభాకర్ గారు, మంచి చెడు చూసేవాళ్ళు కొందరు ఉంటారు. జగన్ 1,00,000 కోట్లు సంపాదించాడంటే మీరు ఇన్ని మాట్లాడగరు ఏమండి? ఈ ప్రభాకరు ఆడెవడో ఏదో అన్నాడంటే దాని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గురించి రోజు వేయాలిగా మీరు ఒక ఆర్టికల్ ప్రతిరోజు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత డెలిబరేట్గా మీరు అందరూ వేయలేకపోతున్నారు? ఒక జగన్ అనే కాదు, ఆడ పార్టీలో అనేక మంది దుర్మార్గులు ఉన్నారు, దోషులు ఉన్నారు. రోజా గురించి మీరు ఎందుకు వేయరండి? ఆమె అసలు రోజా మనిషేనా? అసలు ఆమె నా సహచర శాసనసభ్యురాలు అయ్యండి, కనీసం గౌరవ మర్యాదలు ఉన్నాయండి ఆమెకి? ఇదేనా పద్ధతి? నన్ను విమర్శించేటువంటి ప్రతి వారు కూడా ఒక టీం వేసుకోండి,
అందరితో కలిపి వేసుకుంటారు, ఒంటరిగా వేసుకుంటారు, ఒక నిజ నిర్ధారణ బృందం. బృందంలాగా. మీరు కనుక్కోండి, ఇప్పుడు కూడా తప్పకుండా. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షపాతిగా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవారి యొక్క పక్షపాతిగా ఉండటమే తప్పైతే కనుక తప్పు ఉండాలి. రైట్. అంటే ప్రభాకర్ గారు మీ ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో ఉంది, ఏం చెప్తారు దానిపై? ప్రత్యర్థిపై అది ఒక క్యారెక్టర్ లేని పార్టీ. ఆ పార్టీ గురించి నేనేం చెప్తాను, ఆ ప్రత్యర్థి గురించి కూడా నేనేం చెప్తాను. అతను చిన్నపిల్లాడు, ఎక్కడో లండన్ నుంచి వచ్చాడు. నాకు బాగా చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకున్న కాడి నుంచి తెలిసిన పిల్లాడు. లండన్ నుంచి వచ్చాడు, 4 డబ్బులు సంపాదించుకున్నాడు. వాడికి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ నాయన కూడా 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఎట్లయినా సరే నాన్న ఓడిపోయాడు కదా, నేనన్నా ఓడిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వయసు మంచి చెడ్డ సరిపోదు కదా. మామూలుగా చెట్టుగా ఉంటే నరకగలుగుతాం. చెట్టుకు 4 ఓళ్ళు తిరిగి మర్రి చెట్టులాగా 4 పక్కల విస్తరించి ఉంటే ఉప్పిన వస్తే కానీ పడద్దు. కానీ ఇటువంటి చిన్నపిల్లలు ఏం పడతారు, తోద్దామని పడితే ఆడే ఎదరపడిపోతారు. రైట్. అంటే చింతమనేని ప్రభాకర్ గారు మీరు చాలా సందర్భాలు అన్నారు దళితులే నాకు శక్తి అని. కానీ దళితులపై దాడుల అంశం ప్రధానంగా పదే చర్చకు వస్తుంది. దళితులు నేనెందుకు దాడి చేస్తాను బాబు, ఇదంతా దళితులే. ఇక్కడ ఉన్న కాలనీ అంతా అదే. వివో బిల్డింగ్ చూశారు, నా కులం వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉన్నారు. ఈ వివో బిల్డింగ్ అనేది అందరికి సంబంధించింది. ఒకప్పుడు ఈ రాజకీయంగా చైతన్యం లేనటువంటి పాత రోజుల్లో ఇలాంటివన్నీ కూడా అక్కడే కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు సమాజంలో మార్పు రావడం కోసం ఆ వివో బిల్డింగ్ తీసుకొచ్చి అందరూ సమానత్వం కల్పించాలని చెప్పి ఒక ఎస్సీ కాలనీలో కట్టినటువంటి చరిత్ర మాది. చూశారు కదా మీరు, ఎలాంటి బిల్డింగ్ కట్టానో. చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు, దాంట్లో అందరూ ఉంటారు. వివో బిల్డింగ్ అంటే విలేజ్ ఆర్గనైజేషన్ అది. దానికి 16 లక్షలు ఇచ్చాను, కంప్యూటర్లు ఇచ్చాను, ప్రింటర్లు ఇచ్చాను, స్కానర్ ఉంది. దాంట్లో ఏ టీవీ కావాలంటే ఆ టీవీ చూడొచ్చు. ఏది మన 10 టీవీలో పలానా రోజుది వార్తలు మిస్ అయ్యామని కొడితే అది వస్తుంది ఈ చూకెళ్ళి. అలాంటివన్నీ వాళ్ళకి ఏర్పాటు చేశాను. అదేనా మరి నేను చేసిన దానికి మీరు మాట్లాడేది? ఏ దళిత కాలనీకి వెళ్దాం పదని మీ ఇష్టం. 85 గ్రామాల్లో ఎస్సీలు ఉన్నారు, 5 గ్రామాల్లో తప్ప. 80 గ్రామాల్లో మీ ఇష్టం వచ్చిన గ్రామం వెళ్దాం. అర్ధరాత్రి కాడ వస్తాను. కానీ చాలామంది రాజకీయ నాయకులు దళిత వాళ్ళలోకి అర్ధరాత్రి పూట వచ్చే దమ్ము లేదు ఎవడికి, నాకు తప్ప. మరి నేను నిజంగా దళిత వ్యతిరేకనైతే నేను ఎట్లా వెళ్ళగలుగుతున్నాను? నేను వాళ్ళకి ఇచ్చిన గేదెలు ఈ రాష్ట్రంలో ఏమన్నా ఇచ్చారా? అంటే గేదెలు ఇచ్చామంటే కొంతమంది అంటారు అంటే మీ పిల్లలేమో చదువుకోవాలి, వాళ్ళేమో గేదెలు కాసుకోవాలని. మీ పిల్లలు కాసుకోమని కాదుగా గేదెలు ఇచ్చింది. నీ పిల్లవాడికి పౌష్టికాహారం దొరుకుద్దని, 4 పాలు చుక్కలు ఉంటే నీ పిల్లవాడికి పెరిగేస్తామని, మజ్జిగ తాగుతామని, పాలు తాగుతామని, కాఫీ పెట్టుకుంటామని గేదెని ఇచ్చా. నీ పిల్లవాడికి గేదెలు కూడా పంపన్నాను నేను. ఈ రోజున దళితులు వ్యతిరేక అన్నారు కదా మీరు. ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఎస్సీ ఎస్టీల పిల్లలు పాలేరుతనాలు ఉంటున్నారు, చదువుకోలేకపోతున్నారు. వాళ్ళు అంబేద్కర్ ఆశయ సాధనాలు నెరవేరాలంటే కంపల్సరీగా వాళ్ళకి విద్య ద్వారానే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. వాళ్ళు చదివించాలంటే చదివించరు. మనమే గురుకుల పాఠశాల పెట్టి ఎవరికీ లేనటువంటి ఒక ఆలోచన తీసుకుని వచ్చి దానికి రూపకర్త అయ్యాడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈ రోజున అటువంటి స్కూల్స్ పెదవేగిలో మన నియోజకవర్గంలో దెందులూరులో ఉన్నాయి. 650 మంది మగపిల్లలు స్ట్రెంత్, 650 మంది ఆడపిల్లల స్ట్రెంత్ ఉన్న స్కూల్స్. ఈ రోజున 5.5 కోట్లు పెట్టి మరలా 650 మగపిల్లలకి కొత్తగా న్యూ అడ్మిషన్. అంటే ఓన్లీ క్లాస్ రూమ్స్, ఫ్యాకల్టీ అంతా కూడా హాస్టల్లో అన్నీ కలిపి పురమాయించాను. దీనికి పురమాయించాను, దానికి పురమాయించాను. ఈ 13 జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ ఎడిషనల్గా ఫ్యాకల్టీ కానీ ఈ ప్రభుత్వం శాంక్షన్ తెచ్చుకోలేకపోయారు. ఒక దెందులూరు ఎమ్మెల్యే ఎందుకు తెచ్చుకున్నాడు అంటే అదే పరమార్థంగా. నా చుట్టూతో చాలా మంది స్కూల్స్ తీసినప్పుడు ఎస్సీ ఎస్టీల పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాబు నాకో సీట్ ఇప్పించు, నాకో సీట్ ఇప్పించు నా చుట్టూతో తిరుగుతున్నారు. సీట్లేమో డిమాండ్. అందులో దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల అంటే మరి అది ఎంతో క్రమశిక్షణగా ఉంటుంది. ఒట్లూరు కానీ, పెదవేగి కానీ, భీమడోలు కానీ ఈ 3 అడుగుతారు ఈ జిల్లాలో గురుకుల పాఠశాల సీట్ ఇవ్వమంటే. వేరే చోటకైతే వెళ్తాకి ఇష్టపడరు, వేరే ఖాళీగా ఉన్నా వెళ్ళరు, నా దగ్గరే అడుగుతారు. కాబట్టి మరి ఇట్లాంటి ఎక్కడైతే
ఆ యొక్క ఒత్తిడి ప్రెషర్ ఉందో దాన్ని క్లియర్ చేయడం కోసం 1300 మంది పిల్లలకి కొత్తగా చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించాను. నేను ఇంకా ఒక శాసనసభ్యుడికి ఇంక మించి ఏం సాధించగలను? చింతమనేని ప్రభాకర్ గారు, మీ ప్రత్యర్థులు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుంది పోలవరం కుడికాలువ మట్టి తవ్వకాలు, కొల్లేరు విషయంకి సంబంధించి మీరు అవినీతి పాల్పడ్డారని. పోలవరంలో వేస్ట్ మెటీరియల్ ఉంది, ఏదో 4 లారీలు ఉన్నాయి, తోలేము. పెద్ద ఏం కొంపలు మునిగిపోయినాయండి. పోలవరం మట్టి తోలేరు అంటున్నారు. ఏంటో ఆరోపిస్తాకి ఆడ బాబు సమయం తోలేమా, ఆడ బాబు సమయం తోలేమా అని అడుగుతున్నా. ఆడలాగా ఏమైనా భూములు ఆక్రమించుకుని దళితుల భూములు తాకట్టు పెట్టుకుని బ్యాంకుల్లో పెట్టి ఆక్షన్ వేసి ఆ భూములు తినేసామా? తోలితే గ్రావులు మట్టి తోలేము. నా కాన్స్టిట్యున్సీలో ఎవడు కమలా? నా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా ఫ్రీగా తోలుకున్నారు? వీళ్ళంతమంది ఉన్నారు, అడగండి. ₹1 ఎవడన్నా నాకు ఇచ్చాడేమో? ఎవడన్నా నీ పోటీ ఉన్నాడు అనుకో, భయ్యా ఏలూరులో ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకో, నీకు ఏదైనా బరంత్ కావాలనుకో, నాకు 4 లారీలు ఆర్డర్ చెప్పాడు అనుకో, నా మనిషికి నాకు చెప్తాక నాకు అది ఖాళీ ఎక్కడ చచ్చింది, ఆ 4 లారీలు తీసుకెళ్ళి తోలాడు అనుకో, అది పెద్ద నేరం ఏంటి? అది పెద్ద ఓర్ని 100 కోట్లు 1,00,000 కోట్లు తినేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము కొల్లేరు అంటున్నావు, 1 ఎకరం పొలం కొల్లేరులో లేదు. 1 ఎకరం నేను తవ్వించలా. మీ వాళ్ళు ఉన్నారు కదా, మీరు వెళ్దాం పదండి. ఇది ఎమ్మెల్యే పొలం కొల్లేరులో ఉందంటే నాకు కొల్లేరు ఒడ్డున ఎకరం 35 సెంట్లు భూమి కొన్నా నేను, నా భార్య పేర అఫీషియల్గా కొని గేదెలు షెడ్ వేసుకున్నా. నేను సాంప్రదాయంగా ఒక రైతును కాబట్టి నాకు ఒక 200 గేదెలు ఉన్నాయి. నేను ఆ షెడ్లో గేదెలు పెట్టుకుంటాను, గేదెలు మేపుకుందామని ప్రయత్నం చేస్తున్నా. అది కూడా తప్పండి, అది కూడా మూసేస్తాను. రైట్. అంటే చింతమనేని ప్రభాకర్ గారు ఎందుకు కాకి దుస్తుల్లో ఉన్నారు? నందమూరి తారక రామారావు గారు ఆశయంగా 3 సంవత్సరాలు, 3వసారి కూడా ఇవే వేస్తున్నా. ఇవి ఇవాళ కొత్తగా నేను కుట్టించుకునే కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇవే కాకి దుస్తులు, సెకండ్ టైము ఇదే కాకి దుస్తులు, ఇప్పుడు కూడా ఇవే. అంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారా? సెంటిమెంట్ కాదు కదా, అన్న రామారావు గారు కాకి బట్టలు వేసుకుని ప్రజల్లోకి వచ్చాడు. ఈ కాకి అంటే ఏంటంటే కార్మికుడికి చిహ్నం. ఒక లారీ డ్రైవరు, ఒక ఆటో డ్రైవరు, ఒక శ్రామికుడు చిహ్నం ఏంటంటే కాకి, కష్టపడేవాడిది కాకి. ఆ ఉద్దేశంతో కాకి డ్రెస్ వేసారు. రైట్. థ్యాంక్ యూ చింతమనేని ప్రభాకర్ గారు. బిజీగా ఉన్నారు, మీ సమయాన్ని మాతో ఇచ్చారు. ఒక్క నిమిషం. రైట్. ఒక్క నిమిషం. మీకు 10 టీవీ తరపున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. తన జీవితం తెరిచిన పుస్తకం, ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటాను. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా అభివృద్ధి పనులు చేయటమే దానికి అవినీతి అని ప్రతిపక్షాలు అంటాయని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధిస్తాము, నాకు ప్రచారం అక్కర్లేదు, ప్రజలే ప్రధాన బలం అని ఆయన చెప్తున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న దెందులూరు ఫైట్లో ప్రభుత్వ విప్, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఢీకొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అబ్బయ్య చౌదరి గారితో. అబ్బయ్య చౌదరి గారు, ఈసారి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ను ఢీకొంటున్నారు. నేను 2 సార్లు విజయం సాధించాను, హ్యాట్రిక్ అంత చాలా ఈజీ నాకు హ్యాట్రిక్ సాధించడం అని చింతమనేని ప్రభాకర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దెందులూరు ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నా, చింతమనేని ప్రభాకర్కి ఇక్కడి నుంచి ఓటమి రుచి చూపించబోతూ ఉన్నాం. ఎప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, జగనన్న ఎప్పుడు వస్తారా, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని. వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. కేవలం 1 రోజులు ఓపిక పట్టండి, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే దెందులూరు గెడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిపోయే సమయం ఆసన్నమైందని తెలియజేస్తుంది. అంటే అబ్బయ్య చౌదరి లండన్ నుంచి వచ్చారు, రాజకీయాలు తెలియదు, ప్రజా సమస్యలపై అవగాహన లేదు, రేపొద్దున్న మళ్ళీ లండనే వెళ్ళిపోతారు, ఇది చింతమనేని ప్రభాకర్ మీపై చేస్తున్న ప్రధాన ఆరోపణ. రాజకీయ కుటుంబం నుంచి నేను వచ్చాను. ఉన్నత విద్యలు చదువుకుని ఎన్నో దేశాలు తిరిగిన అనుభవం నాకుంది. ఆ అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి నేను చింతమనేని ప్రభాకర్ లాగా ఇసుక అమ్ముకోవటానికో, మట్టి అమ్ముకోవటానికో, బ్రాందీ షాపుల్లో వాటాలు తీసుకోవటానికో, చేపల చెరువుల్లో వాటాలు తీసుకోవటానికో రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. నా జీవితం అంతా కూడా ప్రజలతోనే ఉంటాను, ప్రజలకు అండగా ఉంటాను. ప్రజలే నిర్ణయించబోతున్నారు రేపు గెలిచేది ఎవరో, ఇక్కడ ఎవరు ఉండబోతున్నారో, సెంట్రల్ జైల్లో కూర్చోవలసింది ఎవరు అనేది త్వరలోనే చూస్తూ చింతమనేని నేను తెలియజేస్తున్నాను. అంటే తండ్రి రామచంద్రరావుని ఓడించాను, కొడుకు అంతా పెద్ద లెక్క కాదంటున్నారు ఆయన. అప్పటి పరిణామాలు వేరు, ఇప్పటి పరిణామాలు వేరు. కుటుంబాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు మా వైపు నిలబడుతూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఆ చింతమనేనికి
ఓటమి రుచి చూపిస్తానని ఇందాకే చెప్పాను. తప్పకుండా అది చేసే కార్యక్రమంలో ఉన్నాం. నేను దెందులూరు నియోజకవర్గంలో అడుగుపెట్టాక ఈ చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియా చేస్తుంటే అడ్డుకున్నాం, ఇతను గ్రావెల్ మాఫియా చేస్తుంటే అడ్డుకున్నాం, పేదవారి ఇల్లు కూల్స్తుంటే అడ్డుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అందరిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నామని నిరాహార దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహం నింపాలి, దెందులూరు నియోజకవర్గ ప్రజలు నా యొక్క సమస్యలు నాకు తెలియాలి అని చెప్పి రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ఊరేరా తిరుగుతూ సుమారు 150,000 మంది ఓటర్లని నేనే స్వయాన ఇంటికి వెళ్ళి కలిశాను. ప్రజలందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు ఘన స్వాగతం పలికారు. ఇతను చేస్తున్న అన్యాయాలను చెప్పారు. ఎన్ని అన్యాయాలు దెందులూరు నియోజకవర్గంలో జరిగినాయో ప్రజలందరూ కూడా అట్లన్నింటినీ కూడా ఇప్పుడు దాకా ఎవరు వస్తారో మాకు అండగా ఎవరు నిలబెడతారో మేమున్నాము. తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. ప్రజలు ఇప్పుడు ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో భయపడే రోజులు పోయాయి. తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారికి దెందులూరు నియోజకవర్గం కానుకగా ఇవ్వడానికి మాత్రమే నేను ఇక్కడికి రావటం జరిగింది. నిజమైన పరిపాలన ఎలా ఉండబోతుందో, చదువుకున్న యువకులు వస్తే ఎలా ఉంటుందో రాజకీయాల్లోకి అనుభవంతో చేసి చూపిస్తాం. తప్పకుండా ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యపై నాకు ఒక అవగాహన ఉంది. వాటిలన్నింటిని కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అంటే దళితులపై దాడి చేశారని అసత్య ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అసలు రాష్ట్రంలో రిజర్వ్ నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలు కూడా చేయలేనట్టుగా దళితుల సంక్షేమానికి నిధులు తెప్పించిన ఏకైక ఎమ్మెల్యేని తానేనని ఆయన చెప్పుకుంటున్నారు. అన్న, ఇప్పుడు ఈ కాలంలో నువ్వు ఏం చేసావు ఏం చేస్తున్నావు అన్నది కదా, ప్రజలను గౌరవించాలి. నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావని అడుగుతున్నా చింతమనేని. డబ్బు సంపాదించుకోవడానిక, ప్రజలను గౌరవించి ప్రజలకు సేవ చేద్దామన్నా? నువ్వు ఈ నియోజకవర్గంలో ఒక బ్రిటిష్ వారి పరిపాలనలాగా నువ్వు ఏం మాట్లాడావో దళితుల గురించి ప్రజలందరూ చూశారు, రాష్ట్రం అంతా కూడా చూసింది. నీ మీద ఉమ్ము కూడా ఊశారు జనాలందరూ కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏ దళితుల విషయం ఒకటే కాదన్న, ప్రతిరోజు ఇతను ఇదే. ఇప్పుడు వేసుకుంటున్నాడు కాకి డ్రెస్ వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేసి చేయటం కాదు, ఆ కాకి డ్రెస్ వేసుకుని హమాలి కూలీని కొట్టాడు ఇతను. అంతేకాకుండా ఎంఆర్ఓ వనజాక్షి గారు ఎంతో ధైర్య సాహసంతో ఆ రోజు ఇతను పడుతున్న ఇసుక మాఫియాని ఆపితే ఆవిడ్ని కొట్టాడు. ఆ రోజే కనుక ఈ చంద్రబాబు నాయుడు గారు మేలుకుని ఇతను కనుక మందలించి జైల్లో పెట్టుంటే దెందులూరు ప్రజలు ఈ పాటికి మనశ్శాంతిగా ఉండేవారు. అది చెయ్యకపోవటం వల్ల ఇతన్ని పేటరేగిపోయి పోలీస్ అధికారులను కొట్టాడు, ఫారెస్ట్ అధికారులను కొట్టాడు. తర్వాత ఇదే విధంగా ప్రవర్తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మీ పత్రికా విలేకరులపై ఏ విధంగా మాట్లాడాడో నేను చెప్పే కంటే మీకే బాగా తెలుసు. తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. తప్పకుండా తనకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. తనకి చేసిన ఇటువంటి అన్యాయాలన్నింటికి కూడా తను తప్పకుండా కూడా శిక్ష అనుభవించబోతాడు అని తెలియజేస్తాను. అంటే చింతమనేని ప్రవర్తన కూడా మీ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకట? తప్పకుండా అన్న, తప్పకుండా. దెందులూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చింతమనేని ప్రవర్తన ఇది పక్కన పెడితే నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే దెందులూరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య, చాలా గ్రామాల్లో దళిత వాడల్లోనూ బీసీ కాలనీల్లో సరైన రోడ్లు లేవు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. దెందులూరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా చింతమనేని చెప్తా ఉన్నాడు కదా నేను అభివృద్ధి చేశానని. ఈ నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడు అతను, ఒకరికి ఉద్యోగం ఇచ్చాడా అని నేను అతను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు ఎంతోమంది పేదవారు చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటి సమస్య ఉంది. వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ ఎంతోమంది కష్టపడి పోనో ఒక 20,000 పెట్టుకున్నో, 1,00,000 రూపాయలు అప్పు చేసే ఆ ఇల్లు కట్టించుకుంటే ఆ ఇంటికి కూడా ఇప్పుడు దాకా వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నామైనా. చింతమనేని ప్రభాకర్ ఎంతసేపు ఇక్కడ డబ్బు సంపాదిద్దామని తప్ప ప్రజలకు సేవ చేద్దామని లేదు. మాట్లాడితే నేను వారికి గేదెలు ఇచ్చానని చెప్తున్నాడు ఈ మధ్యన. ఆ గేదెల్లో కూడా ఎటువంటి స్కామ్ నువ్వు చేసావో మొత్తం సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు మా గేదెలు ఇచ్చో లేకుంటే ఇక్కడ ఈ కొన్ని చోట్ల రోడ్లు వేసేవారు అభివృద్ధి కాదన్న. ప్రజలను గౌరవించడం ఒక అభివృద్ధి ముందు, తర్వాత గ్రామాల్లో వాళ్ళకు ఉన్న సమస్యలను తెలుసుకుని వాళ్ళు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. అసలు త్రాగునీటి సమస్య 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఉంటే ఏం చేసావు నువ్వు అని అడుగుతా ఉన్నా. మీరు ఎలాంటి పరిష్కారం చూపుతారు తాగునీటి సమస్యకి? తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం. మొదటి సంవత్సరంలోనే ఎజెండా వేసి తాగునీటి సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఉంది, కానీ ఇతను చేయగలిగిన రెవెన్యూస్ అన్నీ ఉన్నా కూడా ఇతను చేయలేకపోయాడు. చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాను. తప్పకుండా నీటి సమస్య పరిష్కరిస్తాం. అలాగే ఏ పేదవారైతే ఈరోజు
ఇళ్ళు లేక బాధపడుతున్నారో, ఇంటి సమస్య ఉన్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవారికి 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో చదువుకునే యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక చదువుకున్న యువకునిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఎన్నో దేశాలు తిరిగిన అనుభవజ్ఞునిగా చెప్తున్నా. తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి దెందులూరు నియోజకవర్గంలోనే పరిశ్రమలను తీసుకొచ్చి తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి ఏంటో అని ఆ పిల్లవాడికి ఉద్యోగాలు ఇప్పించి అప్పుడు చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఉన్నా. మేము పచ్చ చొక్కా వేసుకుంటే ఇప్పుడు మా నియోజకవర్గంలో పరిస్థితి పచ్చ చొక్కా వేసుకుంటే పెన్షన్, పచ్చ చొక్కా వేసుకుంటే లోను. ఆ పరిస్థితిని దూరం చేస్తాం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో నవతరం వస్తే ఎలా ఉంటుందో, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా కులం చూడడం, మతం చూడడం, వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అని కూడా చూడకుండా అవసరమైన అవ్వాతాతలకి 3,000 పెన్షన్ మనవల రూపంలో వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం. అదే ఎవరికి అవసరమో లోన్లు వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం మేం చేస్తాం. అంటే కొల్లేరు అవినీతికి కానీ, పోలవరం కుడి కాలువ మట్టి తవ్వకాల అవినీతికి సంబంధించి ఎవరు బహిరంగ చర్చకు వచ్చినా, ఎవరు ఆధారాలతో వచ్చినా తను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసురుతున్నారు. అన్న ఎన్నో సవాళ్ళు విసురుతూ ఉంటాడు. ఒక్క గ్రామంలో కొంచెం నేను మట్టి కూడా తీసుకెళ్లేదని సవాల్ విసిరాడు. మట్టి తీసానని ఒప్పుకుంటున్నాడు ఆయన. మట్టి తీస్తే తప్పేంటి అంటున్నాడు. మట్టి తీస్తే తప్పు కాదా? మట్టి మాఫియానే ఇతను ఎమ్మెల్యే అయ్యింది మట్టి అమ్ముకోవడానికన్నా అయితే ప్రజలకు సేవ చేయడానికా? ఇతనికి అహంకారం పెరిగిపోయింది ఆ డబ్బు సంపాదనతో. కొల్లేరు గ్రామాల్లో ఏ విధమైన జరిగింది? ఇప్పుడు కొల్లేరు పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ, వీళ్ళతో ప్రతికాళ్ళంక వీళ్ళ గ్రామంలో ఏం చేసావు చింతమనేని నువ్వు? వాళ్ళంతా కూడా ఒక ఐక్యంగా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా విడదీసి వాళ్ళందరి చెరువులు కూడా నువ్వే లీజుకు తీసుకుని నీ యొక్క బెనామీ వాళ్ళకే అవి కూడా ఇప్పించి వేల కోట్ల రూపాయలు నీ చేబుల్లో పెట్టుకుని ఇప్పుడు ఆ పేదవారికి వాళ్ళకి మా మూవీ మాకు ఇవ్వమని వాళ్ళు కోరుతూ ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ డబ్బునే నువ్వు కాజేస్తూ వారికి ఆ డబ్బు కూడా ఇవ్వకుండా ఉంటే వీళ్ళందరూ ఎంతోమంది నా దగ్గరికి వచ్చి వాళ్ళే కాదన్న ఆడపడుచులు కూడా నా దగ్గరికి వచ్చి ఏడ్చిన సందర్భాలు బోల్డ్ సార్లు. వాళ్ళకి న్యాయం జరగాలన్నా ఇప్పుడు కొల్లేటి గ్రామాల్లో ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ 10 సంవత్సరాలుగా ఉన్నాడు. 5వ కాంటూర్ నుంచి కుదిరించేసే 3వ కాంటూర్ కుదిస్తాను, నేను ఉన్నాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పాడు, ఈయన చెప్పాడు. చేసావా? చేయలేకపోయావు కదా. 10 సంవత్సరాలుగా నువ్వే అధికారంలో ఉన్నావు కదా. శాశ్వత పరిష్కారం కొల్లేరు ప్రజలకు నువ్వు ఇచ్చావా? ఇవ్వకుండా వాళ్ళని మనశ్శాంతిగా ఉండకుండా కొల్లేరు గ్రామాల్లో చేపల చివరలు తవ్వుకుంటూ ఆ డబ్బంతా సంపాదించుకుని నువ్వు మేడలు కట్టలేదా? చింతలపూడిలో 120 ఎకరాలు బెనామీల పేర్లతో నువ్వు చింతలపూడి నియోజకవర్గం కొనలేదా? హైదరాబాద్లో నువ్వు స్థలాలు కొనలేదా? అమరావతిలో నువ్వు స్థలాలు కొనలేదా? వైజాగ్లో ప్రజలకు పిచ్చివాళ్ళు కాదు, ప్రతిదీ తెలుసు. నువ్వు దుగ్గిరాల్లో ఏ విధంగా మేడలు కట్టావో, ఏ విధంగా డబ్బు సంపాదించావో. 3.5 ఎకరాలు ఉన్న చింతమనేని ఈరోజు ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? పేదవారిని కాజేసి పేదవారి చెరువులు లాక్కుని వారి డబ్బును కాజేసి నువ్వు ఇసుక అమ్ముకుని మట్టి అమ్ముకుని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బ్రాందీ షాపు నీదే. ప్రతి బ్రాందీ షాపులో 30% వాటా అవుతుంది. ఎందుకు వచ్చాడండి? ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడా? తన ఇంట్లో డబ్బునంతా కూడా డబ్బు సంచులతో డబ్బు కోసం వచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ ముందు. ఓకే, రైట్. అంటే మిమ్మల్ని చూస్తుంటే జగన్ ఆహారం అంతా కనిపిస్తుంది మీలో. జగన్ అంత గట్టిగా ఫాలో అవుతారు మీరు? తప్పకుండా అన్న. మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారంటే తప్పకుండా మాకు గౌరవం. నేను లండన్లో ఉద్యోగం చేసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడివై ఉండి నువ్వు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నువ్వు అన్ని దేశాలు తిరిగిన అనుభవం నీకుంది. నువ్వు మన ఆంధ్ర రాష్ట్రానికి అవసరం, దెందులూరు నియోజకవర్గాన్ని ప్రత్యేకించి నువ్వు సేవలు చేయాలి అని చెప్పి ఇక్కడ పిలిచారు. మా నాయకుడు భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి సాహస పాదయాత్ర చేశారు. 3,700 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆయనతో పాటు ఆయన లండన్ వచ్చినప్పుడు కానీ చాలా దగ్గరగా నేను ఆయనతో ఉన్నాను. తప్పకుండా ఆయన ఈజ్ ఎ చేంజ్డ్ మ్యాన్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. ప్రత్యేక హోదా రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఎందుకని అంటున్నానంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఉన్నారు. 4.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీతో టైఅప్ ఉంది. నువ్వు సాధించలేకుండా ఇప్పుడు వచ్చి జనాల దగ్గరికి వచ్చి రేపు మరొకసారి నాకు ఓటేయి, నేను మళ్ళీ ప్రత్యేక హోదా తెస్తానంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అన్న? ఒకసారేమో టీడీపీ అంటాడు, ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ అంటాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువకులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. చదువుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. యువకులం అందరం కూడా ఆయన అంటే ఉన్నాం.
తప్పకుండా రాజకీయాల్లో ఒక కొత్త తరం వస్తుంది, మార్పు చేసి చూపిస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని తెలియజేస్తున్నాను. రైట్, మీరు కొల్లేరు సమస్య ప్రస్తావించారు. జనసేన కొల్లేరు సమస్యలపై పోరాడిన వాళ్ళని అభ్యర్థిగా రంగంలో దించింది. ఎలా ఎదుర్కొంటారు? చాలా సంతోషం అన్న. ఏ పార్టీ వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి, వాళ్ళ క్యాండిడేట్లను ఎవరినైనా పెట్టుకోవచ్చు. మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. ఈసారి కొల్లేటి ప్రజలే కాదు, దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి పల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవబోతుంది. రేపు నేను నామినేషన్ వేయబోతున్నాను. అప్పుడే చూస్తారు దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో తెలియచేయబోతున్నాం రేపు. రైట్, థ్యాంక్ యూ అభయ్ చౌదరి గారు. మీకు 10 టీవీ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని ప్రభాకర్ హవాకు అడ్డుకట్ట వేస్తానని అభయ్ చౌదరి చెప్తున్నారు.